గండాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక కామందు కింద ఒక పేద పాలేరు పని చేసేవాడు. ఆ పాలేరుకు ఒక కొడుకుండేవాడు. వాడు చాలా చిలాకి అయిన కుర్రవాడు. కామందు ప్రతి శుక్రవారము వెన్న చిలికిన మజ్జిగను ఆ కుర్రవాడికి ఇప్పిస్తూ ఉండేవాడు. వాడు దాన్ని శుక్రవారం సంతకు తీసుకుపోయి అమ్మి డబ్బు చేసుకుంటూ ఉండేవాడు. ఆ కారణం చేత అందరూ వాణ్ణి మజ్జిగ పిల్లాడు అని పిలుస్తుండేవారు. ప్రతి శుక్రవారము వీరన్న అనేవాడు సంతకు బండి తోలుకుపోయేవాడు. మజ్జిగ పిల్లాడు ఆ బండిలోనే తన మజ్జిగ కుండతో సంతకు వెళ్ళి మళ్ళీ అందులోనే తిరిగి వస్తుండేవాడు. ఒకనాడు వాడు సంతలో మజ్జిగ అమ్ముతుండగా ఒక పొడగాటి ముసలిది వచ్చి మజ్జిగ పోయమన్నది. లోట ఒక డబ్బు, అరలోట అర డబ్బు, ఎంతకు పొయ్యమన్నావు అన్నాడు పిల్లాడు. డబ్బు లేదు, డుబ్బు లేదు, ఊరికే పొయ్యి అన్నది ముసలిది. ఈ బేరాలు మన దగ్గర కాదు, నడు నడు అన్నాడు పిల్లాడు. ముసలిది దగ్గరికి వచ్చి చల్లకుండ మీద చెయ్యి వేయబోయింది. పిల్లాడు చల్ల గరిటతో దాని చేతి మీద గట్టిగా ఒకటి పెట్టాడు. ముసలిది వెళ్ళిపోయింది. సాయంత్రానికల్లా మజ్జిగ పూర్తిగా అమ్ముడయింది. పిల్లాడు కుండ గరిట వీరన్న బండిలో పెట్టి నేను కాస్త ఊరు చుట్టి నడిచి ఇంటికి వస్తాలే అని బండిని పంపాడు. బండి వెళ్ళిపోయింది. పిల్లాడు కొంతసేపు ఊరు చుట్టబెట్టి ఇంటి దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళాక తన వెనక ఎవరో వస్తున్నట్టు వాడికి అడుగుల చప్పుడు వినిపించింది. వాడు వెనక్కు తిరిగి చూసేంతలో ముసలిది వాడి నెత్తిన ఒక గోతాం కప్పి వాడితో సహా ఆ గోతాన్ని అవలీలగా తలకిందులు చేసి దాని మూతికి తాడు కట్టింది. అంతలోనే ముసలిదానికి ఒక మాట గుర్తు వచ్చింది. బస్తీలో పెద్దింటి వంటలక్క ఊరగాయ పెడతానన్నది. ఆ మాట గుర్తు రాగానే ముసలిది ఆ గోతాన్ని ఆ కాలిబాట పక్కన వదిలి తిరిగి పట్టణానికి వెళ్ళింది. పిల్లాడు గోతాన్లో మడతబడి ఇబ్బందిలో ఉన్నాడు. కానీ వాడి బుర్ర చురుకుగానే పని చేస్తుంది. కొంతసేపటికి ఎవరో ఈలపాట పాడుతూ అటుగా రావడం వాడికి వినిపించింది. వాడు అయ్యా నన్ను విడిపించి పుణ్యం కట్టుకోండి అని అరిచాడు. ఆ మనిషి గోతాం మూతి విప్పి పిల్లాన్ని బయటకు తీశాడు. ఆ మనిషి ఒక సైనికుడు. అతను పిల్లాడి కథ అంతా విని ముసలిదానికి బుద్ధి చెప్పాలనుకుని గోతాం నిండా ముళ్ళ కంచె కొమ్మలు బరువు కోసం ఇంత మట్టి గోతాంలో నింపి తిరిగి మూతి కట్టాడు. తరువాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కొంతసేపటికి ముసలిది వచ్చి గోతామెత్తుకొని ఇంటి దారి పట్టింది. గోతాంలో ఉన్న ముళ్ళు వీపులో గుచ్చుకున్నాయి. దొంగ వెధవ, సూదులు పెట్టి పొడుస్తావా, నీ సంగతి చెబుతాలే అంటూ ముసలిది తన ఇల్లు చేరి గోతం మూతి విప్పి అందులో ఉన్నదంతా తన పక్క మీద కుమ్మరించింది. పక్కంతా పాడయింది. మళ్ళీ శుక్రవారం వచ్చింది. పిల్లాడు వీరన్న బండిలో సంతకు వెళ్ళి మజ్జిగ మామూలుగానే అమ్ముకుని ఈసారి వీరన్న బండిలోని ఇంటికి బయలుదేరాడు. మధ్యదారిలో ఇరుసు శీల కాస్త విరిగింది. బస్తీకి వెళ్ళి కమ్మరి చేత ఇంకో శీల వేయించుకు వస్తాను అని వీరన్న వెనక్కు వెళ్ళాడు. పిల్లాడు బండిలో కూర్చోవటంతో విసిగి బండి దిగి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. ముసలిది ఎటునుంచో వచ్చి వాడి నెత్తిన గోతాం బోర్లించి మళ్ళీ వాణ్ణి బంధించి తన ఇంటికి బయలుదేరింది. మధ్యదారిలో దానికొక ఆలోచన వచ్చింది. అది వచ్చిన దారిలో ఒక కాయగూరల తోట ఉన్నది. దాని చుట్టూ కంచె ఉన్నది. కానీ దానిలో మనిషి దూరే సందున్నది. ఈ వేలప్పుడు ఎవరూ చూడరు. అక్కడికి వెళ్ళి కాస్త కూరలు దొంగలిద్దామనుకుని ముసలిది గోతాన్ని అక్కడే వదిలి వెళ్ళింది. అటుగా ఎవరన్నా వస్తారేమోనని చూస్తున్న పిల్లాడికి ఎవరో పిల్లిలాగా నడుస్తూ వస్తున్నట్టు అనిపించింది. ఆ మనిషి దగ్గరికి వచ్చినట్టు తోచగానే వాడు అయ్యా రక్షించండి అని మెల్లగా అన్నాడు. ఆ వచ్చిన మనిషి దొంగ. వాడు గోతా మూతి విప్పి పిల్లాన్ని విడిపించి సంగతి తెలుసుకున్నాడు. ముసలిదానికి శాస్తి చెయ్యాలని ఆ దొంగ గోతాం నిండా చిన్న చిన్న రాళ్ళు తడి మట్టి కలిపి పెట్టి తిరిగి గోతాం మూతి కట్టేశాడు. తరువాత ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. ముసలిది కూరలు దొంగలించి వచ్చి గోతాం వీపుకు ఎత్తుకుని
నీ మోచేతులు మోకాళ్ళు తెగ పొడుస్తున్నాయేంరా అన్నది. ఆ మూట విప్పి పక్క మీద కుమ్మరించాక తాను మళ్ళా మోసపోయినట్టు ముసలిదానికి తెలియవచ్చింది. మరొక శుక్రవారం వచ్చింది. ఈసారి వీరన్న కాస్త ఎండ ఉండగానే ఇంటికి బయలుదేరాడు. పిల్లాడు కూడా తగిన జాగ్రత్త మీదే ఉండి ముసలిదాన్ని చెయ్యి తాకితే పొడవడానికి చాకు కూడా వెంట తెచ్చుకున్నాడు. తిరుగు ప్రయాణం కొంత దూరం సాగిన తరువాత వీరన్న చింతతోపు దగ్గర బండి ఆపి, ఒరే, చింతగుళ్ళలు ఏరుకుందామన్నాడు. ఇంకా చీకటి పడలేదు గనకను, తన వద్ద చాకు ఉన్నది గనకను పిల్లాడు భయపడలేదు. ఇద్దరూ చింతతోపులో చెరొక పక్కగాను ప్రవేశించి చింతగుళ్ళలు ఏరసాగారు. ముసలిది ఏ చెట్టు చాటునో ఉండి పిల్లాడి నోటి మీద చెయ్యి పెట్టి అరవకుండా వాడి నోట గుడ్డ కుక్కి గోతాన్లో బిగించి తిన్నగా ఇంటికి మోసుకుపోయింది. ఆమె ఆ గోతాన్ని ఒక పక్క పెట్టి కత్తి తీసి దాన్ని రాతి మీద నూరింది. ఇంతలో ఆమెకు పొయ్యిలో మంట తగ్గినట్టు కనబడింది. పొయ్యి మీద ఉన్న కుండ మీది మూత ఎత్తి చూస్తే నీరు ఇంకా మసలు పెట్టలేదు. త్వరగా చితుకులు వెయ్యకపోతే పొయ్యిలో నిప్పు కాస్త ఆరిపోయేటట్టుంది. ఇంట్లో చితుకులు లేవు. అందుచేత ముసలిది ఒక తాడు తీసుకుని ఎండు పుల్లలు కట్టుకు రావడానికి గబగబా వెళ్ళిపోయింది. తలుపు మూసిన చప్పుడు వింటూనే పిల్లాడు తన చాకు తీసి గోతం అడుగున ఉన్న కుట్లు కోసి బయటికి వచ్చాడు. వాడు చుట్టూ కలియ చూస్తే ముసలిదాని కుండలు, పిడతలు, దుత్తలు, మూకుళ్ళు కనబడ్డాయి. పిల్లాడు గోతాం నిండా వాటిని నింపి గోతాన్ని ఎప్పటిలాగా చేసి తలుపు తెరుచుకొని ముసలిదాని గుడిసెకు ఒక మూల నిప్పు పెట్టి ఇంటి దారి పట్టాడు. అంతలోనే ముసలిది తిరిగి వచ్చి తలుపు గడియ పెట్టి చితుకులు వేసి పొయ్యిలో మంట చేసి గోతాం మూతి విప్పి, ఇప్పుడెక్కడికి పోతావురా అంటూ కత్తి సిద్ధంగా పట్టుకొని గోతాన్ని కుమ్మరించింది. అందులోని కుండ సామానంతా పెద్ద మూతతో కింద పడి పగిలింది. ఈ అడావుడిలో ముసలిది తన గుడిసె అంటుకున్న సంగతి గమనించినాక బయటికి రాలేక ఆ గుడిసెతోనే కాలిపోయింది. కథ సమాప్తం. తెలివిగల ఆడది అనే మరో కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో పూర్ణమ్మ అనే వయసు మళ్ళిన విధవరాలు తన ఇంటి ముందు అరుగు మీదనే చిన్న దుకాణం పెట్టుకొని ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమె పేదగానే బతుకుతున్నప్పటికీ ఆమె పెట్టెలో కొన్ని బంగారు నగలు, కొంత ధనము చేరిందని ఊళ్ళో పుకారు ఉండేది. ఆ మాట నిజమే కూడాను. కొంతకాలంగా చుట్టుపక్కల గ్రామాలలో దొంగతనాలు జరుగుతూ వచ్చాయి. చివరకు పూర్ణమ్మ ఉండే గ్రామంలో కూడా 2-3 చిన్న పెద్ద దొంగతనాలు జరిగాయి. ఊళ్ళో అలజడి రేగింది. దొంగను పట్టడానికి ఊళ్ళోని యువకులు నడుములు బిగించారు. గ్రామాధికారి దొంగను పట్టిన వారికి మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు. పొరుగురి వాడైన దొంగకు ఈ విషయాలు చూచాయాగానైనా తెలియరాలేదు. దొంగలు తన ఇంటికే వస్తే ఏం చేయాలా అని పూర్ణమ్మ దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఉపాయం పారి దొంగను పట్టుకుంటే గ్రామాధికారి ప్రకటించిన బహుమానం తానే పొందవచ్చునని కూడా ఆమె అనుకున్నది. అందుచేత ఊళ్ళో అందరూ దొంగలు తమ ఇళ్లకు వస్తారేమోనని భయపడుతుంటే పూర్ణమ్మ మాత్రం దొంగల కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది. ఒక రాత్రి దొంగవాడు పూర్ణమ్మ ఇంటికి రానే వచ్చాడు. పూర్ణమ్మ మేలుకునే ఉన్నది. దొంగ ఇల్లు ప్రవేశించిన అలికిడి వినగానే ఆమె, నువ్వేనా నాయనా అన్నది చిన్నగా. దొంగ దిగ్భ్రాంతుడై మాట్లాడలేక చూస్తూ ఊరుకున్నాడు. నీ డబ్బు పట్టుకుపోతావా? ఈ పాటికది రెట్టింపు అయి ఉంటుంది, చూసి ఎంచుకో అన్నది పూర్ణమ్మ మళ్ళీ. దొంగకు ఆమె ఏం మాట్లాడుతున్నది అర్థం కాలేదు. ఒకవేళ ఆమె వెర్రి మనిషేనేమో అనుకున్నాడు. పూర్ణమ్మ మంచె మీది నుంచి లేచి, నువ్వు నిన్న వచ్చిన వాడివి కావా ఏమిటి? అతగాడు నా పెట్టె రహస్యం అందరికీ చెప్పేస్తున్నాడు కాబోలు. ఇలా అయితే గ్రామ పెద్దలు నన్ను బతకనివ్వరు అంటూ దీపం వెలిగించింది. ఒక క్షణం పాటు దొంగకు పారిపోవాలనిపించింది. కానీ ఆమె వల్ల తనకు ప్రమాదం లేదనుకుని ఆమె మాటలకు అర్థమేమిటో తెలుసుకోవాలని వాడు కదలక మెదలక ఉండిపోయాడు. దీపం వెలుతురులో దొంగను చూసి పూర్ణమ్మ, ఇంకేం, నువ్వు మామూలు దొంగవు కావు,
నీకు నా పెట్టె రహస్యం వాడే చెప్పి ఉంటాడు అన్నది. నాకెవరూ చెప్పలేదు. ఏమిటి దాని రహస్యం అన్నాడు దొంగ. చూపిస్తానుండు అంటూ పూర్ణమ్మ తన కొయ్య పెట్టె తెరిచి అందులో ఉన్న నగలు డబ్బు పైకి తీసి లెక్కపెట్టి, చూసావా, నిన్న మా దొంగ ఇందులో పెట్టినదంతా రెట్టింపు అయ్యింది. ఈ రాత్రి వచ్చి తీసుకుపోతానన్నాడు. ఎందుచేతనో రాలేదు. నువ్వే వాడనుకుని నా పెట్టె రహస్యం కాస్త బయట పెట్టేశాను. ఒకరికి ఇద్దరు దొంగలు ఇంటికి వచ్చిపోతూ ఉంటే అధికారులకు తప్పక తెలుస్తుంది. నన్ను కొరత వేస్తారు. నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఈ మాట ఎక్కడా చెప్పకు. నీ దారిన నువ్వు వెళ్ళు. నా పెట్టే ధర్మమా అని ఆ దొంగ చిన్న చిన్న దొంగతనాలతోనే సుఖంగా బతకగలుగుతున్నాడు. నాకు తృణమో పనమో గిట్టుతున్నది. అందుచేత నా రహస్యం కాపాడు అన్నది. దొంగకు ఆశ పుట్టింది. వాడు పూర్ణమ్మతో, చూడు పిన్నమ్మ, నా సొమ్ము కూడా రెట్టింపు చేసి పెట్టావంటే నీ రుణం ఉంచుకోను. నీ రహస్యం నేను ప్రాణంతో సమానంగా కాపాడుతాను. రేపు రాత్రి వచ్చి నేను పోగు చేసినదంతా తెచ్చి నీ పెట్టెలో పెడతాను. దాన్ని రెట్టింపు చేసి పెట్టు. నీకు ఏ ప్రమాదము రాకుండా నేను చూస్తాను, కాదనకు అని ప్రాధేయపడ్డాడు. ఏమో నాయనా, నువ్వు ఈ ఊరి వాడివైనా కావు. ఊళ్ళో వాళ్ళు దొంగలను పట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాదు కూడదంటున్నావు గనక నా పెట్టెను ఒకసారి ఉపయోగించుకొనిస్తాను. ఆ తరువాత నువ్వెవరో నేనెవరో తెలిసిందా? రేపు రాత్రి ఈ వేళకే రా అన్నది పూర్ణమ్మ. దొంగ వెళ్ళిపోయాడు. తెల్లవారగానే పూర్ణమ్మ గ్రామాధికారికి సంగతంతా తెలిపి దొంగను తన ఇంట సొత్తుతో సహా పట్టుకునే ఏర్పాట్లు చేసుకోమన్నది. ఆ దొంగ ఆశాపాతకుడై తాను చాలా కాలంగా ఎన్నో చోట్ల దోచిన నగదు యావత్తు తెచ్చి అర్ధరాత్రి వేళ పూర్ణమ్మ ఇంట ప్రవేశించి దొరికిపోయాడు. మర్నాడు గ్రామాధికారి దొంగ వద్ద దొరికిన సొత్తంతా జాబితా వేసి ఎవరెవరు ఏమేమి పోగొట్టుకున్నారో విచారించి ఎవరి సొమ్ము వారికి తిరిగి ఇప్పించేసి పూర్ణమ్మకు మంచి బహుమతి ఇప్పించాడు. ఆ దొంగకు ఖైదు శిక్ష పడాక ఆ చుట్టుపక్కల దొంగతనాలు నిలిచిపోయాయి. కథ సమాప్తం. శుభం.